కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ రాజీనామాపై ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో మార్కులు వేయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాధితురాలు డాక్టర్ హిమజ స్పందించారు. తాను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని పేపర్లు బాగా రాసినట్లు తెలిపింది. అయితే ఎవరో కావాలనే తనను ఫెయిల్ చేయాలనే కుట్రతో కరెక్ట్ ఆన్సర్లను కొట్టేశారని ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగా వీసీ ఆనంద్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ వేసి తనకు న్యాయం చేశారని చెప్పింది. తనకు న్యాయం చేసిన వీసీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుని రాజీనామా చేయడం బాధాకరమన్నారు. బాగానే రాసాను ఆల్ 4 పేపర్స్. రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి. అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్కి వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేసావు అని అడిగారు. స్ట్రైక్ ఆఫ్ చేయలేదు సార్ నేనేమి అని అన్నాను. అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నారు. అది ఏంటి అని మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి, అంటే బికాస్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశారు, ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు, కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్తో రాశాను సార్ ఎగ్జామ్స్ అని. నేను యూనివర్సిటీ కంప్లైంట్ చేశాను, మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు. యూనివర్సిటీలో స్ట్రైక్ ఆఫ్ వచ్చినాయి పేపర్స్ అని. వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ. లేకపోయి ఉంటే నేను ఆ డిప్రెషన్లో సూసైడ్ వరకు వెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ ఇలా కావాలని ఎవరో ఫెయిల్ చేసి నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారు. కానీ నా కోసం న్యాయం చేయడానికనే ఆయన చాలా హెల్ప్ చేశారు సార్. నేను ఇంత రెస్పాండ్ అవుతారని కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుండి. బట్ సార్ మామూలు మీడియోకర్ కామన్ ఫ్యామిలీ నుండి వస్తున్న కామన్ మ్యాన్ని కదా, నాకు చాలా హెల్ప్ చేసి జస్టిస్ తీసుకొద్దామన్నారు సార్కి. ఇప్పుడు సార్ రెసిగ్నేషన్ చేస్తున్నారు అంటే నేను చాలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవ్వడానికనే వచ్చాను సార్ ఇప్పుడు.